బైబిల్ గ్రంథం మత మార్పిడిని ఖండిస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకడు మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన మత మార్పిడి గురించి బోధించలేదు, కానీ మతి అనగా మనసు మార్పుడి గురించి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి యేసుక్రీస్తు ఇదిగో పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటించడం ఆరంభించాను. అయితే మరి క్రైస్తవ మతంలో ఉన్నవారందరూ కూడా మరి పరలోక రాజ్యం వెళ్తారని చెప్పలేదు, కానీ బైబిల్ గ్రంథం క్రీస్తు యొక్క మార్గము అంటే స్వర్గానికి మార్గం గురించి బోధించడం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన యోధా మతంలో పుట్టినప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఆ యొక్క ఆచారాలు సంప్రదాయాలు పాటించినట్లు బైబిల్ ఎక్కడ కూడా లేదు. వాటిని వ్యతిరేకించాడు, ఖండించాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 15 అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అందుకని యేసుక్రీస్తు ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటాడు.